ముక్తాడు అడ్డు ప్రశ్నలు అయ్యో దేవుడు చూడతాడు ఏమో ఆ దేవుడినే మనం దేవుడే కాస్తాడు కోపడతాడు అతనే మొక్కుని కొందరు అంటారు ఏమో పోదాము వేసులోకి వెళ్తాను వెనమటని కరెక్టే ప్రభు ఈ పొద్దు నాకు అతను కొట్టిన కొత్తాడు మాకు ఎలాగైనా రక్షించాలి పరిస్థితిలో మనం ఏదో చేసేయా నీకంటే గొప్ప దేవుడు తండ్రి అయినా అన్నీ కరెక్టే వెనమాట కరెక్టే ఇక దేవుడు దూరం వస్తాడు ఎండ ఏమో ఇక సాష్టాత్మగా చంద్రుడికి వెళ్తాడు సూర్యుడికి వస్తాడు ఇక్కడ నడపాటు మీద అన్నీ కనబడుతుంది నేను నీలాగా వేసి ప్రభు తండ్రి ఈ పిల్లలు పెళ్లి చేసుకున్న ఆయన లేకపోతే ఈ పంట పండిస్తుంది అని నాకు ఆత్మలో కలుగుతాయి అన్నీ చూపించాను నువ్వు నాకు ఇవాళ కొట్టేస్తున్నాను అనుకో దేవా నాకు లేరు తండ్రి అతను కొట్టేస్తున్నాడు అక్కడ నలుగురు మనుషులు నాకు తోడుగా ఉంటాను ఆ శతంకే నువ్వు పట్టణం కావాలి ఏట కొట్టేస్తున్నావు నేను అడుగుతాను వీళ్ళిద్దరు అవన్నీ నిజగలమే నువ్వు అన్నీ కావడం లేదు ఇప్పుడు ప్రపంచం మీద ఏంటంటే దేవుడు ఇటు ఊరుతుంది ఇటు కూతాను నేను అడ్డువాదం కట్టుకోవాలి దేవుడు సాక్షి చెప్పు చెప్తే నేను చెప్పిన అడ్డువాదం కట్టుకోవాలి చెప్పండి ఇప్పుడు ఈ ఎలాగా ఏంటి నేను వేసులోకి వస్తాను తండ్రి నాకు అయితే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను దేవుడు ఆ వైపు దూరుతున్నాడు ఈ వైపు అస్తమిస్తున్నాడు అని అంటారు కదా ఇప్పుడు మనం ఉండు చెప్పేది వినండి ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటాం ఇంట్లో వస్తువులు పెట్టుకుంటామా వేసుకోవడానికి బట్టలు అలాగే దేవుడు ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు మాట్లాడు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటాం కదా వేసుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి ఒక బీరువా ఒక పడుకోవడానికి మంచము అలాగే ఎండ వేసినప్పుడు ఫ్యాను ఇలాగ కొన్ని వస్తువులు అవి మనకి దేవుడు కాదు ఎందుకు మన అవసరాల కోసం వాడుకోవడానికి అవి పెట్టుకున్నాం కదా దేవుడు కూడా మనుషులు బ్రతకడానికి మనిషి వెలుగులో ఉండడానికి దేవుడు సూర్యుడిని కలిగించాడు కానీ సూర్యుడు దేవుడు కాదు అలాగే చంద్రుని కూడా ఋతువుల కోసం కాలాల కోసం దేవుడు చంద్రుడిని పుట్టించాడు అంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా దేవుడు మానవులకి ఉపయోగపడడానికి మానవుల యొక్క అవసరాలు తీర్చడానికి మాత్రమే సృష్టిని దేవుడు కలిగించాడు కానీ ఇవి దేవుడు కాదు ఈ సృష్టిని కలిగించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు అర్థమవుతుందా అయ్యా మీ ఇంటికి ఇప్పుడు వచ్చామనుకో మీరు గ్లాసు నీళ్ళు మీ ఇంటికి వచ్చామనుకోండి గ్లాసు నీళ్ళు ఇచ్చారనుకోండి ఆగు గ్లాసు నీళ్ళు ఇచ్చారనుకోండి నేను ఆ నీళ్ళకి థ్యాంక్స్ చెప్పరా గ్లాసుకి థ్యాంక్స్ చెప్పాలా మీకు చెప్పాలా నువ్వు నీళ్ళు ఇచ్చావు కనుక నీకు థ్యాంక్స్ చెప్పాలి అలాగే సూర్యుడు అనేవాడు దేవుడు పెట్టాడు నేను సూర్యుడికి మొక్కాల్సిన అవసరం లేదు అది పెట్టిన దేవుడికి నేను మొక్కాలి అది నీకు అర్థమైతే చెప్పిన వల్ల కాదండి వీలు లేదు అలాగే యేసుప్రభుని నమ్మితే ఏటన్నారు మా ఆవిడ వెళ్ళేది ఓహో ఏసీ దగ్గరికి వెళ్తాను రేటు మీకు పిల్లలు కావాలనా ఇలాగ ఎక్కాలి రేటు పోడిని మానేను నాకు అవసరం ఒడ్లు ఆపదలు పంటలు ఏవో కష్టాలు వస్తాయి తండ్రి నీవంటే కరెక్ట్గా పాయింట్ అందరినీ మనోడికి అడ్డు అయిపోతాను నాకు అవపోతుంది ఈ పేదలు అప్పుడు పడలేకపోతాను ఇప్పుడు నీకు అర్థమైంది ఒకటి కావాలంటే కట్టుకోవాలి నాకు ఏసీయా తండ్రి నాకు ఈ కష్టాలు తొలగించండి నాకు ఇవి ఆపులో ఉన్నానంటే కరెక్ట్గా నాకు ఆపులను అవుపడతాను దేవుడు చెప్పారు కదా యేసుప్రభు నిజమైన దేవుడు అని మీరు నమ్ముతారు మనుషుల కోసం కాదు అది నిజమైన దేవుడు నాకు అన్ని అవుపడతాను ఈ పేదలు నీళ్ళు పడలేకపోతాను అదే చెప్తాను ఓహో ఏసిపోతులేడు అలాగే అంటారు సిగ్గికి శివుడు పోయి యేసుప్రభుకి వెళ్ళకపోయినా మనసులోను తండ్రి నీవే ఉన్నావురా నిన్ను నమ్ముతాను రెండు పాకలు అయిపోయాను మీ నాన్నగారి పేరు ఏం పేరు మీ నాన్న వెంకటప్పుడు 10 మంది 1000 మంది ఉన్నాయి మీ నాన్నగారి పేరు చెప్తారు చెప్పరా సిగ్గుపడతారా మీరు సిగ్గుపడరు కదా సృష్టికర్తనే దేవుడు మీకు తెలిసినప్పుడు ఈ మనుషులు ఎవరు ఏమనుకున్నారు నిజం తెలిసినప్పుడు మీ దారి అయితే వెళ్ళాలి మరేమైతే తండ్రి ఈ కష్టాలు ఎలా తొలగిస్తూ నాయన ఈ నన్ను కొట్టేస్తున్నాను నేను అనాథుడును లేదంటే నాకు దాగా ఇలా కలిపేస్తాడు నీవే అని 7% చేయతండి నేను చేయలేని కరెక్ట్గా నాకు పాయింట్ అవుపడుతుంది దేవుడు వస్తాడు మీరు ప్రభువుని ప్రార్థన చేయండి ప్రతి పరిస్థితి మారుస్తాడు మీకోసం ప్రార్థన చేస్తాను నువ్వు నేను ఆధారు నువ్వు నాదారు కొట్టిన కొత్తాను కుట్టేస్తాను ఆ జాగా నువ్వు తెలిపేస్తాను నువ్వే అన్ని ప్రార్థన చేస్తాను మీకోసము మీరు దేవుడు ఎందుకు మాట మంచి మాట చెప్పి ఇచ్చిన చాలా నాకు అయితే మీరు చేయవలసింది ఏంటంటే మనుషులు ఏమనుకుంటారని కాదు మీకు నిజం తెలిసినప్పుడు నిజమే మాట్లాడారు మరి మీరు అన్నారు నాకు సాయి శరీరానికి సాగు కానీ ఆత్మ సాగు నిజమైన దేవుడు కాబట్టి
కరెక్ట్గా కనబడతాం దేవుడు. అయ్యా మీరు పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు మనకి ఆధారం. రేపు ఒక ఆకు చేతికి ఊరు మనుషులు లేరు అంటే వీడికి ఎందుకు చెయ్యాలా అని అన్నావు అనుకో, భగవంతుడా రేపు నాకు ఎవడో తోడు చేతంటే అన్నాను అనుకో, దేవుడు సాక్షిగా నమ్మదగిన దేవుడు ఆయన. నాకు ఎవరు లేరు తండ్రి, రేపు ఒక సేన మాత ఎవడని సృష్టించండి, అది నువ్వు నోటి పట్టు రేపు వెళ్తాడు ఒకడు వస్తాడు. మరి అన్ని మీరే చెప్తాండ్రు, మళ్ళీ ఏమంటారు ఈ మనుషులు? ఈ హాస్పిటల్ బాగవుతుంది అంటే 100 మంది చెప్పిన ఆ హాస్పిటల్కి వెళ్తారు, వేరే హాస్పిటల్కి వెళ్తారు. మరి అందరూ చెప్పింది అందుకే మనుషుల మాట నమ్మక భగవంతులా ఈ సిగ్గి శివుడు పోయి ఆ భగవంతుడే నమ్ముతాను, అన్ని పనులు అవుతాయి ఆవిడ మట్టుకు అవుతాను. నాయన సరే నువ్వు ఏదో పనికి చర్చికి వెళ్ళండి. దాని గురించి ప్రార్థన చేయండి. ఏం పేరు మీ పేరు? మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామముకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఈ సమయం అందు తండ్రి నాయన ఈ సంఖ్య గ్రామంలో ప్రభా మీ కుమారుడు నాయన ప్రభా పెంకు తౌడు గారిని బట్టి మీకు వందనాలు తండ్రి, ఈశ్వరమును బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ప్రతి ఆత్మ కూడా ప్రభా మీ సన్నిధికి చేరాలి. మీ కుమారుడికి ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నారని మీ కుమారుడు ద్వారా విన్నాం. ఇదిగో నాయన మీ సన్నిధికి నడిపించండి నాయన. ఈశ్వరమ్మ గారిని అలాగే పెంకు తౌడు గారిని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి నాయన. నా ప్రభు యేసయ్య మీరే ప్రభా వీరిని రక్షించి వీరి ఆత్మలు పరమకు చేరుకునే విధంగా ప్రభా మీరు దీవించండి, వారికి తోడుగా ఉండండి. అనేక మంది ప్రభా నాయన ఈ కుటుంబాన్ని చూసి రక్షణ పొందుకునే వారిగా వీరిని సాక్ష్యంగా మీరు నిలబెట్టుకొని మాకు నాయన ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.